పాత్రాయిట్లో పొద్దున్నుంచి క్యాన్వాస్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రచారంలో భాగంగానే ఎక్కువ బీసీ సోదరులు ఉండే ఈ పాత్రాయిచుటి ప్రాంతంలో ఈ జైగో బీసీ అంటే పేరులోనే ఉంది అర్థము. ఈ కాలంలో కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ జైగో బీసీ కార్యక్రమం లక్ష్యం నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ మాసపేట బీసీ సోదరుల్లో ఎవరైనా వారి సమస్యల పైన అయితేనే రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శివరాం మాట్లాడతారు. కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకి, బీసీ సోదరులకి, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు నమస్కారం. తెలుగుదేశం నాయకులకు ముఖ్యంగా ఏడిపించి 7 చెరువులు నీళ్లు తాపించారు. ఈ కంటి నీళ్ళు ఆ కంటికి పంపించారు. అడుగడుగున కష్టాలు, కలుగలు, కన్నీళ్లు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమైనా దొరికిందా? ఏమైనా ఎవరికైనా న్యాయం జరిగిందా? నేను కూడా చిత్తూరు జిల్లా సంవత్సరం ముందు చిత్తూరు జిల్లా కలగాల మండలం కదరాయి నుండి ఈ ఊరికి పూలు చేసుకొని వస్తే నేను డిగ్రీ వరకు చదువుకున్నా. టైప్ లోయర్ హయ్యర్ కూడా ఇంగ్లీష్ మీడియం పాస్ అయినా. కానీ మా లాస్ట్ లో మా లెక్చర్ వచ్చేటప్పుడు సార్ నాకు ఏమైనా సలహా ఏంటంటే హార్డ్ వర్క్ మేక్స్ ఎనీథింగ్, అంటే కష్టపడితే ఏదైనా సాధిస్తావు, ఎక్కడికైనా చేరుకున్నావు మాట చెప్పాను. రూపాయలు బిందెకి 3 ఎకరాలు భూమి అమ్మితే ఆ భూమికి 3 కోట్లు కలుగుతున్నారు. 50 సెంట్లు ఆక్రమించేశారు సార్. మీరు గుర్తు పెట్టుకుని మునియప్ప గారి పల్లి పాత్రాయితోటి మొత్తం భూములన్నీ ఆక్రమించి ఎమ్మెల్యే పిల్లల పేరుతో దాదాపు మీకు తెలుసు, మాకు ప్రతి ఎకరా ప్రతి సెంటు తెలుసు వీళ్ళు ఆక్రమించిన దౌర్జన్యం. రెండోది భూములన్నీ అందరూ ఆక్రమించారు. రెండో విషయం పేదోడు, ఈ ప్రాంతంలో ఉన్న పేదలు మాయారు ఎండపల్లిలో ఈ పక్కన ఒక బండి ఇసుక ఎదల బండితో పెళ్ళాం బిడ్డ కలుపు దాచుకుంటానికి ఒక బండి ఇసుక వెళ్తే కేసు రాశారు. మైల్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైవేలో, నేషనల్ హైవేలో బెంగళూరుకి ప్రతిరోజు 100 టిప్పర్లు దొరుకుతున్న హైవేలో పప్పిక. మళ్ళా వాళ్ళ కార్యకర్తలు చెప్పారు, మా పెద్దిరెడ్డి బండ్లు ఆపితే తొక్కిచ్చేస్తాం. ఈ పోలీసులకు ఏడ సిగ్గు లేదు. వాళ్ళ పెద్దిరెడ్డి బండ్లు ఆపితే తొక్కిచ్చేస్తారంట. నెల మామూలు తీసుకొని పోవాలంట. పేదోడు పట్ట నింపుకోవడానికి కోసం పేద భార్య బిడ్డలు సాగుకోవడానికి ఒక బండి తీసుకొని దొరకచ్చుకోకూడదు. వాళ్ళు హైవేలో తోలుకోవచ్చు. రెండోది ఎనభై కిందకి ఎంతల కిందకి బండి తీసుకుని ట్రాక్టర్ మట్టి తోలుకోవాలంటే ముందు 300, 500 లేదు సార్. ఇప్పుడు 1600, 2000 అవుతాం. ఒక ట్రాక్టర్ తెలుసు. ఈ మున్సిపల్ ఆఫీస్ చలానా కట్టారు. 5000 ట్రాక్టర్లు తోలేశారు. ఎంత చలానా కట్టావు? ఇన్ని ట్రాక్టర్లు ఎవరైనా అడుగుతారా? మనకు బాధ్యత లేదా? ప్రశ్నించేదయ్యా ప్రజాస్వామ్యం. ఎన్నో తలదించుకుంటారయ్యా. ఇంకొక విషయం చెప్తారు, మనం ఎవరైనా సర్పంచ్ గా, ఎంపీటీసీ గా, మండలాధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేయాలంటే అమ్మ నాయలు కొంటే జీతగాని కూడా మొగబెట్టారు, కూలీని కూడా మొగబెట్టారు. ఏనాడైతే అన్న తోడగొట్టి పిడికి బిగించి చెయ్యి చేయకుంటూ తెలువాలా గతమితో కలవాలా అదే బలమెత్తి కట్టిస్తే బీసీలకు పరుగు 15 వర్గాల బానిస సంఖ్యలు దిగిన బ్రదర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రోజు అన్న రామారావు మన మధ్య లేకపోవచ్చు. ఆయన వేసిన విత్తనం తెలుగుదేశం పార్టీ, ఆయన నాటిన చెట్టు తెలుగుదేశం పార్టీ మహావృక్షమైన మా అందరికి నీళ్ళనిస్తుంది, పళ్ళనిస్తుంది, కాయలనిస్తుంది, పరాలనిస్తుంది. మీరు వీళ్ళు జరిగే అరాచకాలన్నీ గమనించారు ఏం జరుగుతుందో. కాబట్టి మీరంతా అన్న రావడం గురించి పెద్దగా చెప్పాల్సిన మనమంతా అనుచరులు. మీకు అన్న టికెట్ తెచ్చుకోవడం. మీకు ఒక విషయం చెప్తా, 11 ఏళ్ళు బిడ్డలాగా చూస్తున్నారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవితం అంతా రుణపడి ఉంటాం. అయితే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఆలోచించి సుబ్రహ్మణ్యం మనకు రాజంపేటలో ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా అన్న గెలిచాడు. ఈవేళ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా, టికెట్ తెచ్చుకున్నప్పుడే రామప్రసాద్ రెడ్డి అని గెలిచేసాడు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాలి మాట ఆశోభాషేవాడు కాదు. దిగ్గజాలు మధ్యలో టికెట్ తెచ్చుకోవడమే ఒక పెద్ద విషయం. అదే అన్న గురించి నాకు పెద్దగా కొత్తగా చేయడం. ఆపద వచ్చి అర్ధరాత్రిలో ఫోన్ చేసి నీ ఇంటికాడికి రోగలు పడించుకొని వచ్చేస్తాడు. అర్ధరాత్రి ఆపద వచ్చింది కార్యకర్తకు. ఆయనలో నేను ఒకటే గమనిస్తాను, ఆయన తపన నా రాయతోటి ప్రజలు, నా కార్యకర్తలు, నా అభిమానులు. ఇంకా ఆయనకి ఏమి ఆశలు కాపాడుకోవాలి, ఆశలు సంపాదించుకోవాలా. ఇంకో విషయం చెప్తా, మన శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా. హలో బ్రదర్, ఒక్క నిమిషం.